Hi, this is Priya. Welcome to VN, Voice of Nation. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామ పరిధిలోని మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కమాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలి అని జానపద కళాకారులకు గీతాలతో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు వడ్డే ఎల్లయ్య, మందా భాస్కర్ రెడ్డి, చెన్నంశెట్టి ఉదయ్ కుమార్, సరెడ్డి భిక్షపతి రెడ్డి, సుదర్శన్, యువజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మద్య నిషేధము ప్లస్ డ్రగ్స్ ఇట్లాంటి వాడొద్దనే సదుద్దేశంతో యువత ముందుకొచ్చి ఈరోజు ర్యాలీ తీసినందుకు మరి ముఖ్యంగా ఎందుకంటే అభినందనీయము, సంతోషించదగినటువంటి విషయం. ఇది అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా సన్మార్గంలో పయనించే విధంగా మరి స్వామి వివేకానంద వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి మండల యువజన సంఘాల సమితి వారు చేశారు. వాళ్ళందరికీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఇది స్వచ్ఛందంగా అందరూ కూడా ఎవరంతా వాళ్ళు బాధ్యత అని నిర్వర్తించుకొని వాళ్ళు స్వచ్ఛందంగా మానుకొని వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకొని వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకొని వాళ్ళు సమాజంలో మేము సైతం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల అభివృద్ధి కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మేము యువకులం మేము ఖచ్చితంగా అకుంఠిత దీక్షతో పనిచేస్తామని చెప్పి ముందుకు రావాల్సినటువంటి సందర్భం ఉందని ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ అసలు సమాజంలో ఏం జరుగుతుంది, ఏ అఘాయిత్య కార్యక్రమాలు జరిగినా ఫస్ట్ అక్కడ మనం చూసేది మందు తాగిండు అని. కాబట్టి దీనివల్ల కుటుంబాలే కాదు సమాజం, దేశం కూడా పాడైపోతుంది. కాబట్టి యువత ఈ విషయాన్ని గమనించి డ్రగ్స్కి దూరంగా ఉండాలి, ఎలాంటి డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలని మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం
యువజన వారోత్సవాల సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కోసం, గుట్కా నిషేధం కోసం అల్పోజలం ఏర్పాటయ్యే స్థలాలను కనిపెట్టాలని, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటిని నివారించాలనే ఉద్దేశంతో మరి యువజన సంఘాల సమితి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి రాబో రోజులలో పల్లె పల్లెకు తిరిగి మరి యువజన సంఘాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం కాబట్టి, మరి నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా గ్రామాలలో యువకులు ఎవరైతే ఉన్నారో, యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా యువజన సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నది కాబట్టి మరి అందరూ యువత దీంట్లో భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరుచున్నాం.